ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనకు ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజానికి ఎటువంటి హాని చేయని గిరిజన మహిళలపై అత్యాచారాలు చేయడం అమానవీయమని పేర్కొన్నారు. ఈ ఘటనకు నిరసనగా జైనూర్లో ఆదివాసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చి కొన్ని షాపులను తగలబెట్టడం జరిగింది అన్నారు. బీజేపీ పార్టీ హింసను ప్రోత్సహించిందని అన్నారు. దేశంలోనే వేరే రాష్ట్రాలలో జరిగిన ఘటనలకు స్పందించే ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్లు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఘటనలపై మాట్లాడకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేయాలి అని వారు డిమాండ్ చేశారు. 31 తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఒక ఆదివాసీ మహిళపై ఆమెపై అఘాయిత్యం, మానభంగం, రేప్ చేయడమే కాకుండా ఆమెను చివరికి చంపే విధంగా చనిపోయిందని భావించి ముగ్ధం అనే ఆ యొక్క దుండగుడు ఆదివాసీ మహిళని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిండు. తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆ కింద పడిపోయి ఉన్నటువంటి ఆదివాసీ మహిళని చూసి ఆమెను ఆసుపత్రికి చేర్పించి ఏమైందని ఆమెను అడిగితే ముగ్ధం అనే యువకుడు నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నం చేసిండు, నేను తిరగబడితే నాపై విపరీతంగా దాడి చేసిండు అని ఆ మహిళ స్టేట్మెంట్ ఇస్తే తిరిగి పోలీస్ స్టేషన్కు కొందరు వెళ్ళి ఆ మహిళకు ఈ రకంగా అన్యాయం జరిగింది, మీరు వెంటనే చర్యలు తీసుకోవాలనంటే ఆ ముగ్ధం అనే దుండగుడు యాక్సిడెంట్ జరిగిందనే విధంగా పోలీసులకు బుకాయించే ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా 1-2 రోజులు నమ్మే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఆదివాసీలు ఎవరికి హాని చేయనటువంటి జాతి, వాళ్ళ బతుకులేదో వాళ్ళు బతుకుతారు. కనీసం వాళ్ళని బతకనీయకుండా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ప్రాంతంలో జీవిస్తూ వాళ్ళనే మానభంగాలు చేసేటటువంటి పరిస్థితికి వచ్చి నిన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలు అసదుద్దీన్ ఓవైసీకి కనిపించాయి. జమ్మూలో జరిగిన సంఘటన, కాశ్మీర్లో జరిగిన సంఘటన, కేరళలో జరిగిన సంఘటనలు, పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనలు ఈ అక్బరుద్దీన్ ఓవైసీకి, అసదుద్దీన్ ఓవైసీకి కనిపిస్తాయి. రాష్ట్ర డీజీపీ గారికి నేను అడగదలుచుకున్నాం.